అధ్యక్ష హెచ్ఎండిఏ చేస్తే దానికి కాళ్ళు అడ్డం పెడతారు అధ్యక్ష. అసలు అంటే ఏది జరగొద్దు అంటారు అధ్యక్ష. నేను ఒకటే మాట అడగదలుచుకున్నా అధ్యక్ష, పరిశ్రమలు రావద్దు, అభివృద్ధి జరగొద్దు, నగరాలు నిర్మించొద్దు, మూసీని ప్రక్షాళన చేయొద్దు, మెట్రో విస్తరించొద్దు, రీజనల్ రింగ్ రోడ్డు ఇవ్వద్దు, రీజనల్ రింగ్ రైలు వద్దు, డ్రై పోర్ట్ వద్దు, ఆంధ్రప్రదేశ్లో ఉండే పోర్ట్కి డెడికేటెడ్ నేషనల్ హైవే, గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే వద్దు, రైల్వే లైన్ వద్దు, ఏది వద్దు అని అంటే తెలంగాణ రాష్ట్రం దివాళ తీయదా అధ్యక్ష? ప్రతిపక్షంగా వాళ్ళు చెప్పాల్సిన లగచర్లు తమరు అమ్మమ్మ గారు ఊరు అధ్యక్ష, మీకు తెలుసు, పోలేపల్లి ఇవన్నీ తమరు అక్కడనే పెరిగిండ్రు. ఒక 1300 ఎకరాలలో మనం ఒక పారిశ్రామిక వాడని తీసుకొచ్చి మన వెనుకబడిన ప్రాంతంలో వేలాది మంది నిరుద్యోగ యువకులకు, ఆడబిడ్డలకు ఉద్యోగ అవకాశాలు అని ముఖ్యమంత్రి అయిన నేను, తమరు స్పీకర్ అయినరు, మన ప్రాంతంలో ఒక ప్రాజెక్టు తీసుకుంటే కలెక్టర్లను, అధికారులను బండరాలతో కొట్టిస్తారా అధ్యక్ష? ఇది మంచి పద్ధత? కొట్టిన వాళ్ళ మీద కేసు పెడితే దాని తప్పు అట్లా ఇది అంటారు. అంటే పోలీసులు ఏం చేస్తారు అధ్యక్ష? కలెక్టర్లను కొట్టొచ్చా? రాళ్లతో సంపమని వీళ్ళ ఆదేశాలు ఇవ్వచ్చా? వాళ్ళ మాజీ ఎమ్మెల్యే గారు సంపూర్ణ వస్తాయని చెప్పింది నిజం కాదా? వాళ్ళ మీద కేసు కడితే దాన్ని తప్పు అంటారు అధ్యక్ష. అంటే రేపు ఒకవేళ మీ మీద దాడులు జరిగితే కూడా కేసులు కట్టొద్దా? ఒకవేళ మీరు ఎక్కడైనా పర్యటనకు పోయినరు, సేమ్ అట్లనే అక్కడ కొంతమంది ప్రజలు మాకు పరిశ్రమలు కావాలి, పరిశ్రమలు పెట్టాలి అడ్డుకుంటున్నందుకు మిమ్మల్ని కూడా బండరాలతో కొడతామని మీ కార్ల మీద బండరాళ్ళు ఎత్తేసి మిమ్మల్ని చావు బతుకుల మధ్యలో పరిగెత్తిచ్చాను అనుకో ప్రజలు, అప్పుడు కూడా నేను కేసు పెట్టొద్దా? మరి చెప్పండి ఆ మాట. చెప్తే ఆటవిక రాజ్యానికి వదిలేద్దాం, ఎవరైనా దాడులు చేసుకోవచ్చు, ఎట్లయినా పోదాం. మీకు రక్షణ కావాలి, రక్షణ వలయం ఉండాలి, మిమ్మల్ని ప్రభుత్వాలు కాపాడాలి. కానీ ప్రభుత్వంలో 24 గంటలు పనిచేసే అధికారులను మేము కాపాడొద్దా? రెవెన్యూ సిబ్బందిని కానీ ఇతర శాఖ సిబ్బందిని మేము కాపాడొద్దా? దాడులు చేసిన దుర్మార్గుల మీద కేసులు కట్టొద్దా? ఎట్లా అధ్యక్ష చెప్పండి? దాడి అనేది దాడే. నీకు నిరసన తెలపడానికి ఇందిరా పార్క్ ఓపెన్ చేసినాం కదా ధర్నా చేయడానికి, మీరు మూసేస్తే ఇందిరా పార్క్ వచ్చి ధర్నా చేయండి, కూర్చోండి, నిరసన తెలపండి. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది అధ్యక్ష. భౌతిక దాడులను మనం ప్రోత్సహిద్దామా? ఇదేనా వీళ్ళు నేర్పిన సంస్కృతి? ఇదేనా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పెంపొందించదలుచుకున్నది? చేయొద్దా తెలంగాణను అభివృద్ధి? పరిశ్రమలు రావద్దా? పెట్టుబడులు పెట్టొద్దా? నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వద్దా? ఈ విద్యార్థులకు చదువు చెప్పొద్దా? యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వద్దా? యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వద్దా? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వద్దా? ఏం చేయాలో మీరు చెప్పండి అధ్యక్ష. వాళ్ళని చెప్పమని వచ్చి చంద్రశేఖరరావు గారిని రమ్మని పెద్దల్ని నేను మాటిస్తున్న అధ్యక్ష తమ ద్వారా చంద్రశేఖరరావు గారికి, నా సభ్యులందరికీ నేను చెప్తున్న, వారిని వచ్చి వారి గౌరవానికి భంగం కలిగించము, హుందాగా వ్యవహరిస్తాము, వారి అనుభవాన్ని రంగరించి సలహాలు సూచనలు ఇవ్వమనుండి 100% ఈ ప్రభుత్వం వారు సహేతుకమైన సలహా సూచనలు ఇస్తే పాటించడానికి సిద్ధంగా ఉన్నాము, అనుభవం కలిగినోడు కాబట్టి చెప్పమని ఉండ్రి. నేను ఏది చెప్పను, నువ్వు ఏది చేస్తే దాన్ని చేయని అను కాళ్ళలో కట్టబెడతా, నేను కింద పడేస్తానంటే ఎట్లా అధ్యక్ష? ఏం చేయాలి? నాకున్న పరిష్కారం ఏందో మీరు చెప్పుండ్రు అధ్యక్ష. నాకు కూడా మీరన్న దశాదిశ నిర్దేశం చేయరు. ఇట్లా చేసేటోళ్ళను ఏం చేయాలో ఒకసారి మీరు చూసి. ఈరోజు మనకు అమెరికా, సౌత్ కొరియా నుంచి పర్యటన నుంచి తెచ్చిన పెట్టుబడులే కాదు అధ్యక్ష, ఐటీ దిగ్గజాలైన గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ ఈరోజు వ్యాపారాలను విస్తరించిన అధ్యక్ష. హైదరాబాద్లో ఏఐ ఆధారిత యాక్సిలేటర్ సెంటర్ నెలకొల్పేందుకు గూగుల్ ఒప్పందం చేసుకుంది అధ్యక్ష. మైక్రోసాఫ్ట్ కంపెనీ 15,000 కోట్ల పెట్టుబడులతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ నెలకొల్పింది అధ్యక్ష. HCL, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు తమ క్యాంపస్లను విస్తరించాయి. కాగ్నిజెంట్ సంస్థ 15,000 అదనపు ఉద్యోగాలను ఈరోజు చేసింది. ఫెడెక్స్, జెడ్ఎఫ్ లైఫ్ టెక్, మారియట్ లాంటి పెద్ద కంపెనీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. ఇటీవలనే బయోటెక్లో ప్రపంచంలో పేరెనికైన ఆమ్జెన్ ఈరోజు అమెరికా బయట మొట్టమొదటిసారి పెట్టుబడులు పెట్టింది. హైదరాబాద్లో 6,000 మంది ఉద్యోగస్తులతో ప్రారంభించారు అధ్యక్ష. నేనే స్వయంగా వెళ్ళిన. లెన్స్కార్తో నిన్నమనని మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు 1,500 కోట్ల రూపాయలతోని కళ్ళద్దాల కంపెనీ ఈరోజు పెట్టుబడులు పెట్టింది అధ్యక్ష. ఇన్ని అద్భుతాలను సాధిస్తుంటే ప్రపంచంలోనే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హైదరాబాద్లో తెస్తే అభినందించాల్సింది పోయి మమ్మల్ని తిట్టేది ఏంటి అధ్యక్ష? నువ్వు అభినందించక పర్వాలేదు, మేము కట్టిన శిల్పారామం దగ్గర నువ్వు కావాలంటే సెల్ఫీ దిగు, సెల్ఫీ డబ్బా కొట్టుకో, మేమేం వద్దంటలేము. ఆ శిల్పి